So good morning. So yesterday we seen the topic of transportation with northwest from other. Okay. Then white color So transportation for yesterday we seen the topic of transportation by using method of northwest from other. మీరు చెప్తామా बोर्ड में चलते so total it will be the largest number. ఇదే కదా మన ప్రాబ్లం. Okay, so మన ఏమనుకునేది షాప్ నెంబర్ 1, షాప్ నెంబర్ 2, షాప్ నెంబర్ 3, షాప్ నెంబర్ 4, పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3. పర్సన్ డిమాండ్ అనుకున్నాం, ఇది సప్లై అనుకున్నాం. ఓకే, ఈ ప్రాబ్లం బై యూజింగ్ ది మెథడ్ ఆఫ్ నాట్ వెస్ట్ ఫార్వర్డ్ చేసాం. Stand the problem with one and seven. One and seven is the problem with start the problem with one and seven. అంటే ఏ సిస్టమ్ చేయాలి. సో ఎస్ఎస్ పేమెంట్ స్టార్ట్ చేయమన్నాడు, పర్సన్ అనేది డివైడ్ చేస్తాం. సో ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి ఓకే క్లియర్ గా ఉంది పర్సన్. ఓకే డిమాండ్ సెవెన్ కావాలి, షాప్ నెంబర్ 1 5 ఉన్నాయి, లోపలికి ఇది తీసుకుంటాం. 7 లోపలికి 5 ఉంది. 5 ఇంకా 2 ఉన్నాయి, పర్సన్ 1 డిమాండ్. సో షాప్ నెంబర్ 1 లో పర్సన్ 2 పర్సన్ 3 వెళ్ళడానికి ఈజీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ షాప్ నెంబర్ లో ఉన్న ఐటమ్స్ 5 ఐటమ్స్. సో 5 ఐటమ్స్ 100 పోతే తీసుకున్నాం. ఇంకా వేరే ఏమైనా యూజ్ చేయాలంటే టోటల్ స్ట్రైక్ ఆఫ్ ద ఇంటెంట్. So this is a matrix form. Now you have to start the problem with 2 1 7. 2 1 అంటే స్ట్రైక్ కాబట్టి
Remaining minus form kada. This remaining minus form ఏంటి? Second row first column. Okay, start. Okay. Cos 1 demand ఎంత ఉంది? 2 ఉంది. Supply ఎంత ఉంది? 8 ఉంది. అంటే ఎంత తీసుకోవచ్చు? సో 2 తీసుకోవచ్చు. ఇంకా 6. ఇప్పుడు పర్సన్ వన్ వాడికి కావాల్సిన ఇమేజెస్ 7 పర్సెంట్ అయిపోయింది. షాప్ నెంబర్ 3 కి షాప్ నెంబర్ 4 వేయడం యూజ్ ఏమైనా ఉందా? How to strike up the entire column. Okay, then you have to then person to start అయిపోయాడు. person to demand ఉంది. అయితే ఫస్ట్ కేటగిరీ షాప్ నెంబర్ 1 పైన యూజ్ చేయాలి లేదు. then you have to షాప్ నెంబర్ 2 షాప్ నెంబర్ 2 ఐటమ్స్ ఉన్నాయి. 6 ఐటమ్స్ ఉన్నాయి. so they have to buy the 6 items. ఇప్పుడు person షాప్ నెంబర్ 2 కావాలని యూజ్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఐటమ్స్ ఉన్నాయా లేదు. షాప్ నెంబర్ then person to starts with shop number 3. Shop number person to 3 ఏమో 3 ఉన్నాయి. shop number 3 లో 7 items ఉన్నాయి. ఏం తీసుకుంటారు? సో సింపుల్ గా ఈ రెండు కంప్లీట్ చేసుకుని ఎంత తీసుకుంటారు? 3 4 3 క్లోజ్ అయిపోయింది. ఇంకా ఈ పవర్ అంటే person కు మనం shop number 4 కేమో యూజ్ చేయాలా? గ్రాఫ్ డేటా ఉన్నాయి కదా లేదా? then the other person they started person to shop number 3 started then the shop number 1 shop number 2 like items there so shop number 3 started shop number 3 లో ఎన్ని items ఉన్నాయి 4 but person కి ఎన్ని items కావాలి 80 కావాలి but first shop లో take the 40 ఇంకా మిగిలిన 40 so total bhaiya 34 items double bhaiya so double bhaiya के process करने से input का और process होता है so देखो cost is equal to so 2 into 5 plus 2 into 3 plus 6 into 3 plus 3 into 4 plus 4 into 7 plus 2 into 5 okay so that is equal to 10 plus 6 plus 18 plus 12 plus 28 plus 28 total cost number 102 rupees देखो मिनिमम कॉस्ट इसको 102 rupees అంటే ఈ 34 ప్రోడక్ట్ లో ఓకే ఈ అన్ని ప్రోడక్ట్ ఈ ముగ్గురు ఈ 4 షాపులు ఇవి ఈ 34 ప్రోడక్ట్ కొనడానికి ఎంత కాస్ట్ అయిందంటే 102 rupees బై యూజింగ్ ద మెథడ్ ఆఫ్ ఏమని చేస్తున్నాయి not first column not first start of column with one month cell first column నేను బయలుదేరి అంటే ఏంటి మీరు మీ ఓన్ మీ మెథడ్లో కొన్ని కొలసన కావాలా మీరు ఫస్ట్ మీ ఇగ్లైజ్ బయలుదేరి ఏ షాప్ లో షాప్ కొనుక్కోవచ్చు సో దట్ ఈస్ ద నాట్ ఫస్ట్ column start of column with one month ఓకే ఇదే ప్రాబ్లమ్ ని నెక్స్ట్ సెంటెన్స్ లో చేద్దాం ఓకే least cost entry method least cost entry method least cost entry method okay గుర్తుపెట్టిన మెథడ్ నేమ్లోనే ఉంది
ఇది ఇంకో okay, this is a different problem. Okay, if we start the problem with the start solving, we get to process it in the response method or operation or parameter. ये रहता starting process है तो अपने but method integration कैसे होगा start of this start कर लो so operation और start कर लो तो बाकी सब start कर लो इतने में least cost entry method least cost entry method ఎక్కడైతే తక్కువ కాస్ట్ ఉందో అక్కడి నుంచి ఎంట్రీ చేసుకుంటారు అనేది చెప్తారు ఓకే సో టోటల్ గా సో దిస్ ఆర్ ఆల్ ద కాస్ట్ వాట్ కాస్ట్ ఆర్ దే సో మన కాస్ట్ ఉన్నాయి ప్రైవేట్ కాస్ట్ ఏది తక్కువ కాస్ట్ one is the risk cost okay one is the risk cost but one has two places of your any place ఏ ఏదైనా తీసుకోవచ్చు ఓకే and starting from this one ఈ వారం ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం ఓకే ఈ వారం ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఎవరు బయలుదేరుతున్నారు పీసీ బయలుదేరు పీసీ బయలుదేరి ఏ షాప్ బయలుదేరు షాప్ నెంబర్ 2 బయలుదేరు ఓకే పీసీ కెమెరా వచ్చేసి 18 ఉంది और షాప్ నెంబర్ 2 లో ఉన్నాయి ఏదో అదే తీసుకోవచ్చు you have to take 8 ఓకే ఇప్పుడు చెప్పండి షాప్ నెంబర్ 2 పీసీ లో ప్రింట్ యూజ్ ఏమైనా ఉందా Professional को फ्रेंड में दो ఇప్పుడు మనం బిల్లింగ్ యాక్చువల్ 474547162 సో టోటల్ గా 9 మార్క్స్ వస్తాయి సో 9 మార్క్స్ ఈ 9 మార్క్స్ లో విచ్ ఇస్ ద నెక్స్ట్ కాస్ట్ 1 మళ్ళీ 1 దగ్గర స్టార్ట్ చేసుకోండి ఓకే సో 1 ఈ 1 తీసుకున్నాం ఈ 1 కి సో షార్ట్ లో 4 లో ఎన్ని ఉన్నాయి బట్ సో ఫస్ట్ 1 ఎన్ని కావాలి 7 ఐటమ్స్ ఓకే ఇప్పుడు పర్సన్ 1 కి ఎడవాలి నిజమా ఉందా ఎందుకంటే ఏం చేస్తారో ఎవరు తెలియంటే అయితే సో the average mark is 744762 so 6 marks are there so ఈ 6 marks which is the next pass so 200 marks पे supply side में डिमांड टाइम हो गया इसको ఇక్కడ ఈ షార్ట్ నెంబర్ 4 ఈ సిస్టమ్ కాస్ట్ కి ఎక్కడ ఉందంటే టోటల్ సైకిల్ ఆఫ్ బస్సెస్ ఇంకా మనకు కాస్ట్ 7447 which is the next cost 4 but 4 is two places so we take any place ఏ ప్లేస్ అని తీసుకుంటే సో ఈ 4 తీసుకుంటే ఈ 4 కి సప్లై అవుతుంది డిమాండ్ ఉంది అంటే అది తీసుకోవచ్చు Forty options of the 7. ఎందుకంటే the money balance for this 7 4. So which is the next cost? The 400 cost supply ఉంది demand ఉంది సో అది తీసుకోవచ్చు ఈ రేంజ్ 7 సో 2 2 సరిపోయిందా సో బయట 30 రావాలి ఉన్నప్పుడు లోపల మొత్తం తీసుకెళ్ళిపో ఇచ్చేదా తీసుకోవాలి సో 2 into 7 plus 3 into 4 plus 8 into 1 plus 7 into 4 into 7 plus 4 into 7 plus 7 into 1 plus 7 into 2. So that is equal to 2 7 is 14 plus 5 4 is 12 plus 8 1 is 8 plus 28 plus 7 plus 14. 86 26 34 54 68 69 93
So minimum cost is equal to 8. This is the least cost and zero minus this cost and okay, ఇదే రెండింటిని స్టాటిస్టిక్స్ ప్రాసెస్ లో చూడండి. అంటే ఒక సింగిల్ స్టెప్ మనం చేసినట్టు. ఓకే, స్టాటిస్టిక్స్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, లీస్ట్ కాస్ట్ అంటే మెథడ్ చెప్పండి. స్టార్ట్ ద ప్రాబ్లం వన్స్ అన్నా అలాగే లీస్ట్ కాస్ట్ ఏ మెథడ్ లీస్ట్ కాస్ట్ అంటే మెథడ్ చేద్దాం. సో లీస్ట్ కాస్ట్ లోనే చెప్పండి. one is equal to this का a is का सब्स्टिट्यूशन है ना b plus is सब्स्टिट्यूशन 3 is का क्या ఈ y అనే కాస్ట్ 14 కి 7 కంపేర్ చేసి మైనస్ 12 ఓకే. సో ఇక్కడ ఏం చేయాలి? ఒకటి డిలీట్ చేయాలి కాలమ్. సో స్టెప్ నంబర్ 1 step number 2 ఏంటమ్మా ఇప్పుడు చెప్పండి. స్టార్ట్ ద ప్రాబ్లం వన్ అలానే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వన్ కి టైప్ ఎయిట్ ఉంది, 81 అంటే తీసుకోవచ్చు. Okay, so we need the 3. Then step number 3. Seven, four, 7, 6, 5, 7, 7, 9, 10. Okay. So this cost is 7, 10, 7, 3. Okay, step number 4. ఇప్పుడు చెప్పండి ఒకటి ఏ కోడ్ తీసుకోవచ్చు. 3, 2. Step number
ఎంతమ్మా 5. This is just a measure of and we are actually going to use it. How is it? So minimum cost is equal to in the month 7 plus 8 plus 14 plus 1 plus 28 plus 40. In the month 7 plus 8 plus 8 here. That is the separation process. Is this much as it's a process. ఏంటంటే మీరు ఇచ్చినటువంటి కోసం వచ్చేస్తే ఎందుకంటే ఇది మేము ఇండియన్ కోసం చూసుకుంటాము అనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు సజెషన్ చేసుకుంటారు మీరు కోచింగ్ క్లాస్ తీసుకోవాలని చెప్పేసి మ్యాథ్స్ తీసుకుని ఇది రాకపోతే మ్యాథ్స్ అయితే ఇది ప్రాబ్లం అనే ప్రాబ్లం అదే చేసేటప్పుడు చేసుకుంటే అది తీసుకోవాలి ఓకే నెక్స్ట్ మోడల్ ఓకే నెక్స్ట్ మోడల్ టర్న్ లైక్ దిస్ the 19 meter are approximation method plan. So current approximation method plan
penalty method or Douglas approximation method. So our first BAM. Yeah. So by okay. Okay, last one says startup అంటే స్టార్ట్ అయ్యి ఎక్స్ట్రా రెండోసారి చేసినాను మీరు అద్భుతంగా అంటే బట్ ఎక్కడైతే తప్పు వస్తుందో అక్కడ వస్తుందని లేదు సో సెకండ్ వన్ ఇస్ తీసుకోవాలి అంటే ఓకేనా సో ఫస్ట్ మెథడ్ లో మనకి వన్ ఆర్ సెకండ్ మెథడ్ లో ఏది సో మనకు ఫస్ట్ అయితే ఏది ఓన్లీ ప్రాసెస్ okay na actually देखिए पर इसको नॉर्मल स्वाद और एक्सपोजर method और कराटे method को करते हैं this is the least cost माने आपको कॉस्ट करना पड़ता है ये जमाना ఇప్పుడు ఏ parameter ఏంటంటే distance plus amount price distance కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మనం మూడు మొత్తం తీసుకున్నాం మూడు మొత్తంలో జవాబు ఎలా తప్పకుండా కోరుకుంటున్నాం కదా అక్కడికి మీరు ఫస్ట్ కొనడానికి ఎంత వస్తుంది 1 or 2 rupees ఫస్ట్ సెకండ్ వన్ 80 వచ్చింది ఇది ఒక రేట్ అవుతుంది ఎంత 19 రూపాయలు రావచ్చు కానీ ఎక్కువ 50 ఫస్ట్ అంటే మన ఇండియా దేశం పైన అనుకుంటున్నట్టే కదా అన్ని ఏంటంటే అలాగే కంపేర్ విత్ కాస్ట్ అండ్ డిస్టెన్స్ అలాగే కంపేర్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ కొనండి అంటారు ఓకే అన్ని చూసుకోండి సో పెనాల్టీ క్యాలిక్యులేటర్ ఫార్మ్ అయితే సెకండ్ మినిమం మైనస్ ఫస్ట్ మినిమం డిఫరెన్స్ ఫార్ములా పెనాల్టీ ఈజ్ ఈక్వల్ టు penalty is equal to second mean minus first mean. So this is the form of calculating of penalty. Second mean one was measurement of calculation so that which is the penalty. So method start చేస్తున్నాను ఇది కొంచెం జాగ్రత్తగా వినాలమ్మా two seven four three three one 527 162 5 8 7 7 9 18 30. So this is the given probability. Okay, sorry. Now you have to calculate row penalty and column penalty. Okay, row penalty, column penalty. So first row penalty separate చేద్దామండి. First is ఎంత first row లో first least cost ఎంత 2 second first is 2 అయినప్పుడు అది పడరాదు సో ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ మినిమం మైనస్ ఫస్ట్ మినిమం మైనస్ ఈ ఫస్ట్ row ఫస్ట్ మినిమం అంటే 2 సెకండ్ మినిమం 4 మన పెనాల్టీ క్యాలిక్యులేట్ ప్రాబ్లమ్ is సెకండ్ మినిమం మైనస్ ఫస్ట్ మినిమం సో 4 minus 2 ఓకేనా అటువల్ల జరగచ్చు అర్థమైందా ఓకే దెన్ సెకండ్ వన్ ఫస్ట్ మినిమం అంట సెకండ్ మినిమం 3 3 minus 1 సో సెకండ్ రో పెనాల్టీ is 2 is it okay then come to the third row first minimum అంట second minimum 5 5 minus 4 1 so third row penalty is equal to 5 then fourth row penalty so 2 minus 5 those are 4 row penalties will be there.
Then come to the column analysis. Say, first column row. First minimum is 1, and second minimum is 2. 2 minus 1. 1. 4 minus 3. 1. 2 minus 1. 1. Totally 4 row analysis and 3 column analysis will be there. 1 into 3, 1 into 3, 4 into 8. So 7 analysis ఉన్నాయి. ఈ 7 analysis లో total 7 the maximum penalty. So which is the maximum penalty? 2, 2, 1, 1, 1, 1, 1. Then 2 5 column ఉన్నాయి. ఈ అన్నమాట maximum penalty ఎంత? 2. But 2 is in 2 places. రెండు ప్లేస్ ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏదో రో సెలెక్ట్ చేసుకుంటే అందులో ఒక కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఒక కాలమ్ సెలెక్ట్ చేసుకుంటే అందులో ఒక రో సెలెక్ట్ చేసుకోవాలి బట్ ఇక్కడ మాక్సిమం అనేది ఎన్ని రో సెలెక్ట్ అవుతుంది 2 రో సెలెక్ట్ అవుతుంది కానీ ఎన్ని రో సెలెక్ట్ అవుతుంది ఒక రో సెలెక్ట్ అయ్యింది కాబట్టి చూసుకోండి ఇప్పుడు ఇదో ఉంటుంది ఇప్పుడు సపరేట్ మాట్లాడండి ఓకే ఈ 2 కి సప్లై అవుతుంది ఈ 2 కి సప్లై అవుతుంది 8. So, maximum penalty minimum weight. So, here minimum weight. 5 or 8. So, రెండు అంటే penalty same కాదు ఒక సప్లై అమౌంట్ మనం తీసుకోవాలి. ఆ ప్రాసెస్ ఏంటంటే ఒక సెలెక్ట్ maximum penalty సెలెక్ట్ చేసుకుంటే ఇది లోవర్ కాలమ్ సెలెక్ట్ అవుతుంది. బట్ అదే maximum penalty ప్లేసెస్ లో వస్తాయి. ఒక రోజు సెలెక్ట్ కదా. సో, ఏ రోజు సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్ సప్లై అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండులో తీసుకోండి అంటే ఈ రోజు సెలెక్ట్ చేసుకోండి అంటే ఈ రోజు సెలెక్ట్ అయ్యింది ఓకే ఆరో మినిమం కాస్ట్ మనకు 2 4 7 సో 2 ఇస్ ద మినిమం కాస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు 2 అనేది కాస్ట్ సప్లై అవుతుంది డిమాండ్ అవుతుంది అంటే అది తీసుకోవచ్చు okay so 5 complete అయిపోయింది ఇంకా 2 so first one delete చేసుకోండి so that is step number 1 ఇది step number 1 then come to step number 2 ఏమైనా బాక్స్ మళ్ళీ రో పెనాల్టీ కాలమ్ పెనాల్టీ ఇప్పుడు చెప్పండి ఫస్ట్ వన్ ఏమైనా ఉందా ఆల్రెడీ ఫస్ట్ వన్ ప్రాసెస్ ఏమైనా ఏంటి సో ఇక్కడ అయితే ఏంటి వేరియబుల్ స్టార్ట్ ఓకే సెకండ్ వన్ డిజిటల్ ఇస్ 1 1 3 3 minus 1 2 5 minus 4 1 2 minus 1 1 those are the three open analysis then company column penalty 3 minus 1 2 4 minus 3 1 2 minus 1 1 so ఇక్కడ ఏం penalties వచ్చాయి ఇందాక సర్వకాలిక ఎప్పుడైనా 1 2 3 4 5 6 penalties అయితే అవుట్ ఆఫ్ 6 penalties చూడండి అయితే రాజకీయ మినిమం అయితే మినిమం స్మాల్ penalties సెట్ చేసుకో సో ఇక్కడ maximum penalty is 2 but 2 is in 2 places so maximum penalty 2 రెండు చేస్తున్నాం కదా బ్రేక్ అవ్వాలి చేసుకోవాలంటే సప్లై మనతో వెళ్ళాలి ఈ 2 కి వెళ్ళాలి సప్లై ఈ 2 కి డిమాండ్ అవుతుంది 2 ఏ మినిమం ఏ కాదు చూసుకోండి ఈ 2 కి ఇక్కడ 8 ఉంది ఈ 2 కి ఇక్కడ 2 ఉంది 2 8 మినిమం ఇది 2 సో అంటే ఇప్పుడు ఏం సెట్ చేసుకొని ఈ కాలమ్ సెలెక్ట్ అవుతుంది ఈ 2 సెట్ చేసుకుంటే ఈ కాలమ్ సెలెక్ట్ ఈ కాలమ్ అంటే 3 5 కాలమ్ which is the minimum cost 1 so 1 is the minimum cost అంటే ఇక్కడ స్టార్ట్ ఈ 1 అనేది సప్లై అవుతుంది డిమాండ్ అవుతుంది అంటే ఎంత తీసుకోవచ్చు సో లోపు డిలీట్ అంటే this step number 3 Thank you.
So first row is completed. To this 3 minus 1 2, 7 minus 4 3, 6 minus 2 4. Then first column was completed. To the 4 minus 3 1, 2 minus 1 1. Now how many penalties are there? 5 out of 5 penalties are mass penalty. This is the mass penalty. అంటే ఈ 4 మార్క్ కింద ఉందంటే ఈ రో సెలెక్ట్ అవుతుంది. అంటే మనకి ఈ రో ఎందుకు వస్తుంది? 6 ఈ 6 కూడా మినిమం కాస్ట్ ఎంత? 2. ఓకే, ఇప్పుడు ఈ 2 అనేది వస్తే సప్లై అవుతుంది, డిమాండ్ అవుతుంది. సో యు హావ్ టు టేక్ 60. ఓకే, యు హావ్ టు డిలీట్ ది ఎంటైర్ రో. దెన్ మళ్ళీ రో పెనాల్టీ సక్కం and column penalty. So first one is completed. Second one 3 minus 1 4, 4 minus 7 minus 4 3. So fourth row also completed. First column also completed. 4 minus 3 1, 7 minus 1 6. ఇప్పుడు 2 3 1 6 ఉన్న 4 penalties ఉంటుంది. అవుట్ ఆఫ్ 4 which is the maximum? 6. అంటే ఈ 6 తీసుకోవాలి. అంటే ఈ కాలమ్ సెలెక్ట్ అవుతుంది. ఈ కాలమ్ లో 1 7 మినిమం కాస్ట్ అంటారు 1. ఈ 1 అనే కాస్ట్ సప్లై 800 డిమాండ్ 600 అంటే తీసుకోవచ్చు. కాబట్టి ఒక డిలీట్ ఎంటర్ కాలమ్. ఇక మీరు చూసుకోండి 3 4 అన్న ఇక్కడ అలైన్ 2 7 అంటే 2 ప్లస్ 7 అంతా 3 ప్లస్ 7 9 9 సెకండ్ అంటే అది తీసుకోవచ్చు 2 7 7 ఇప్పుడు మనం 34 ప్రోడక్ట్ అవుట్పుట్ ఏంటంటే సో మినిమం 5 posts 10 2 3s 6 1s plus 7 4s 2 1s plus 4 plus 24. ఇప్పుడు ఎంత వచ్చిందో చూడమ్మా 76. There is a parameter. Okay, so ఇదే మనం స్టాటిస్టిక్స్ చెప్పుకోవాలి. ఓకే, ఇందులో ప్రాబ్లం ఏంటో చేసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ పిక్చర్ అవ్వకపోతే ఆ పిక్చర్ అవ్వకపోతే దాన్ని స్టాటిస్టిక్స్ చెప్పడం బెటర్. So now क्या करना है हमारा और प्राइमरी चैप्टर फर्स्ट में कराएंगे हमारी प्रोफाइल चैप्टर में कराएंगे फॉर द फर्स्ट रो वी कॉम के हमारे
minimum minus? First one and the 2 minus 4 అంటే minus అవుతుంది. ఎలా అయినా అక్కడ మ్యాథ్స్ లో లెక్కలో చెప్పాలనుకుంటే మ్యాథ్స్ లో మ్యాథ్స్ 7 minus 2 1. That is the step number 1. Okay na? Now you have to select the marks on the total analysis ఉన్నదా? ఇది కాదు ఏ analysis ఉంది నా total analysis ఉంది. మూడు column analysis total analysis. Out of total analysis you have to select the marks and salary. So marks analysis 2, but 2 is in 2 places. Marks analysis రెండు, but ఆ రెండు రెండు ప్లేస్ లో ఉంది. ఏదో ఒక ప్లేస్ లో డైరెక్ట్ మనకి ఏ రోస్ అంటే దాంట్లో మార్క్స్ అంటే అవుతుంది కాలమ్స్ అంటే దాంట్లో రోస్ అంటే చేసుకుంటాం మరి టూ రోస్ అంటే మన ఏదో ఒకే సమ్ కాదు కాబట్టి మనం కంపేర్ దెన్ సప్లై ఎలా కమెంట్ చేస్తాం V2 కి ఎంత ఉంది V2 కి ఎంత ఉంది 8 సో రెండోలో మినిమం మరి బయట మినిమం ఉంది 5 అంటే V2 సెలెక్ట్ చేయండి అంటే అదొకటి ఫస్ట్ లో సెలెక్ట్ ఫస్ట్ లో ఏదో ఒక కాలమ్స్ ఉన్నాయి ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ ఏ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటే which is the minimum cost 2 4 7 which is the minimum cost ఆ కాలమ్ కాన్సెప్ట్ చేసేమా మాకి ఏసోనో ఏదో నాకు అర్థం కాదు ఓకే సో ఇప్పుడు చెప్పండి చూపించిన తీసుకొస్తాను కదా ఈ 2 కింద సప్లై ఎంత ఉంది 5 డిమాండ్ ఎంత ఉంది ఓకే ఇప్పుడు ఎంటే లో మొత్తం క్యాష్ చేసి ఇక్కడ ఏం చేస్తారా సో స్టెప్ నంబర్ 1 కంప్లీటెడ్ అండ్ దెన్ స్టెప్ నంబర్ 2 3 3 1 5 4 7 1 6 2 8 7 14 2 9 18 సో ఎంత అయిపోయింది 32 ఇంకోటి 29 28 ఇప్పుడు మళ్ళీ ఆర్టీ ఓపెన్ ఐటీ అండ్ సిపి కాలమ్ వన్ ఐటీ ఇప్పుడు ఫస్ట్ లో పెనాల్టీ ఎంత ఫస్ట్ లో పెనాల్టీ 2 సెకండ్ లో పెనాల్టీ థర్డ్ లో పెనాల్టీ ఫస్ట్ కాలమ్ పెనాల్టీ సెకండ్ కాలమ్ పెనాల్టీ సో నౌ టోటల్ 6 పెనాల్టీస్ will be there in the step లో 7 ఉన్నాయి ఒక స్టెప్ లో ఏదో లోగా కాలమ్ ఏదో తెలియకుండా 6 వచ్చింది అవుట్ ఆఫ్ 6 పెనాల్టీస్ వన్ సెలెక్ట్ ద మాక్సిమం పెనాల్టీ maximum penalty is 2 but 2 is in 2 places so రెండు మన రెండులో రెండు ప్లేస్ లో ఉన్నప్పుడు ఏ రెండు సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటికి ఎంత ఉంది ఈ రెండింటికి ఎంత ఉంది 2 which is the minimum ఏ కాలమ్ లో minimum is 2 అంటే ఈ 2 సెలెక్ట్ చేసుకోండి అంటే ఈ రో సెలెక్ట్ అవుతుంది సో ఆ కాలమ్ లో which is the least cost 3 5 కాలమ్ which is the least cost 2 14 2 12 you have to delete and call okay step number 4 I think it is wrong another one
RP. So 3 minus 1, 2, 7 minus 4, 3, 4, 1, 1. So now the total balance will be 5. Out of 5, the total select the maximum, which is the maximum 4. Okay, we force simulate on the journey of the select the entire. How the minimum cost is? How the minimum cost is? 6 to 4. The minimum cost is ఇది 12 అవుతుంది ఏది అంటే ఇది ఎంత అవుతుంది 27 సో 12 అవుతుంది అంటే 12 వస్తుంది 6 ఓకే then you have to take that 6 step number 4 3 1 4 7 8 7 9 6 15 okay so normally row variety and column variety so RP CP so RP 2 3 1 6 which is the maximum 6 is the maximum value అంటే you have to select the entire column ఈ column minimum cost ఏది 1 8 6 6 2 కాబట్టి you have to delete the 7 step number 5 3 4 2 7 9 which is the least cost begin the letter 3 ఇప్పుడు చెప్పండి therefore minimum cost is equal to 5 goes 10 plus 2 plus 24 plus 6 plus 6 plus 28 76 therefore minimum cost is step by step process so ఇందులో అసైన్మెంట్ సెకండ్ యూనిట్ లో అసైన్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ ట్రావెల్ చేస్తాం ట్రాన్స్పోర్టేషన్ లో ఒక్కొక్క టాపిక్ అనేది కంప్లీట్ సో చూసుకోండి ఒకసారి ఇందులో 5 స్లైడ్స్ వస్తాయి చూసుకోండి సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం మనం ఏం చేస్తున్నాం నిన్న చేసిన నార్మల్ స్వాగతం చేసామా సో నార్మల్ స్వాగతం చేసాము నెక్స్ట్ అలాగే లీస్ట్ కాస్ట్ ఎంట్రీ మెథడ్ చేసాము అదే లీస్ట్ కాస్ట్ ఎంట్రీ మెథడ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసాము నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఇస్ బ్యాక్ మెథడ్ చేసాము అదే బ్యాక్ మెథడ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసాము ఓకే సో నార్మల్ స్వాగతం లీస్ట్ కాస్ట్ అండ్ బ్యాక్ మెథడ్ ఈ మూడు మెథడ్ తీసుకుంటే ఈ యాడ్ బై 6 మార్క్స్ పక్కా మీద చేసుకోవాలి ఓకే